హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా చెల్లి పెళ్ళి. సో ఈరోజైతే ఫుల్ రెడీ అయిపోయాయి అనమాట. అండ్ ఈరోజు పొద్దున్న మేము వెళ్ళి దేవుడి దగ్గరికి అయితే మొక్కాలి. సో దానికోసమే మా అసితల్ అని చెప్పి ఉంటుంది ఊరి లోపల, అక్కడికైతే వెళ్తున్నాము. ఇక దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము, ప్రదక్షిణలు చేసి అండ్ అక్కడ అన్ని దీపం హారతి అన్నీ ఇచ్చేసి మొక్కాలన్నమాట. ఇక నాతో పాటు మా అత్తలు వదినలు పిన్నులు పెద్దమ్మలు అందరూ వచ్చారనమాట. సో అందరం కలిసి అయితే ప్రదక్షిణలు చేస్తున్నాము. ఇక మా మామయ్య కూతురు చూడండి ఫోన్ పట్టుకుని ఎలా తిరుగుతుందో వీడియో తీయడానికి. ఇక ఇప్పుడైతే అక్కడ దేవుడి దగ్గర పువ్వులు దీపం పెట్టేసి అండ్ ప్రసాదం కూడా పెట్టేసి అయితే రావాలి. సో అదే పనిలో ఉన్నాము. ఆ తర్వాత ఇక్కడ చెట్టు దగ్గర కూడా పూజ చేయాలన్నమాట. సేమ్ ఇక్కడ కూడా చేసేసాము. అండ్ ఇప్పుడు వచ్చి దేవుడి దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ కూడా మొక్కేసి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఈరోజు అయితే ద మోస్ట్ అవైటెడ్ డే, అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. ఇక చూడాలి, ఈరోజంతా ఫుల్ బిజీగా ఉంటాం ఈరోజు కూడా. ఇక అట్ లాస్ట్ ఇంటికైతే రీచ్ అయిపోయాం. మా ఆయన అయితే టీవీలో మునిగిపోయారు. ఇక అందరూ కూడా అలాగే మునిగిపోయి ఉన్నారు. ఇక్కడ చూడండి అసలు ఏం చూస్తున్నారో ఏమో. ఇక ఎవరైతే కోన్స్ పెట్టుకోలేదో వాళ్ళైతే కోన్స్ పెట్టించుకుంటున్నారు. ఇక ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇప్పుడైతే కాలుగోలు ఉంది అండ్ పెళ్లి కూతురు స్నానం అయితే ఉంది. సో స్నానం కోసం ఏదైతే వాటర్ కావాలో అది వచ్చి దేవుడి దగ్గర నుంచి తీసుకురావాలన్నమాట. అంటే ఇందాక ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళాము చూడండి, అక్కడ నుంచి అయితే తీసుకురావాలి. ఇప్పుడైతే బిందెలు అయితే పెట్టుకుని వెళ్తున్నాము. ఏవైతే మేము బిందెలు పట్టుకున్నామో అవే బిందెలు వాటర్తో మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట. అది కింద పెట్టకూడదు. సో అందుకని చెప్పి మేము ముందు జాగ్రత్తగా చిన్న బిందెలు ఏరుకొని మరీ వచ్చాము. అండ్ ఇవే వాటర్ ఏవైతే తీసుకొస్తుందో దాంతో మాత్రమే పెళ్లి కూతురికి స్నానం చేయించాలి. ఇక ఎట్ లాస్ట్ వచ్చేసాము. అక్కడైతే వాటర్ పడుతున్నారనమాట. సో అక్కడ నుంచే మనం కూడా వాటర్ పట్టుకొని ఇక అందరం ఒకేసారి రెడీ అవ్వాలి, స్టార్ట్ అవ్వాలి. ఇక ఆల్మోస్ట్ అందరూ ఎవరి బిందులు వాళ్ళు పట్టుకున్నారనమాట. ఇప్పుడైతే నేను వాటర్ పట్టడానికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇలా చూడండి, ఇలా ఊరంతా ఇంకా ఈ బిందులు పట్టుకొని అయితే నడుస్తాము. అండ్ మాతో పాటు డప్పాయిన కూడా వస్తున్నారు. అండ్ ఊళ్ళో నడిచే కొద్దీ అందరూ చూస్తారనమాట ఎంతమంది వచ్చారని చెప్పి. ఈ చీరలో ఆ బిందె పట్టుకొని రావడానికి నాకు చాలా కష్టమైంది. అందుకని ఇంకా అందరికంటే లాస్ట్ ఉండిపోయాను అనమాట నేను. ఇక వచ్చేసాక ఎవరి బిందులు వాళ్ళు అక్కడ కింద ఒక ఆర్డర్లో పెట్టేశారనమాట. సో నేను కూడా ఇక నా బిందె అక్కడ పెట్టేశాను. ఇక మా చెల్లిని తీసుకెళ్ళడానికి అయితే పెళ్లి కొడుకు వాళ్ళ కార్ అయితే వచ్చేసింది. ఇక మేము పంపించడమే లేట్ అనమాట. ఇదిగోండి ఇప్పుడు మొత్తం ఆర్డర్లో ఉన్నాయి. ఇప్పుడు ఇవే వాటర్ని అయితే యూజ్ చేస్తారు మా చెల్లికి స్నానం చేయించడానికి. ఇక వాటర్ తెచ్చేసరికి నా బొట్టు మొత్తం అయిపోయింది, నా వాలకం మొత్తం మారిపోయింది. ఇక మా చెల్లి అయితే రెడీ అయిపోయింది. ఇక మిగతా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ ఎలా చూస్తున్నారో. ఇక పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టడానికి అయితే ఫస్ట్ కింద కడిగేశారు. కింద కడిగేసి ఇక ముగ్గులు అయితే వేస్తున్నారనమాట. వేడిగానే ఉంది. కూర్చున్నానంటే లేపుతున్నారు ఏంటి ఇలా అనుకుంటున్నా. 3 times వేసి కూర్చోండి.
ఇప్పుడైతే కూర్చోబెట్టేశారు పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టిన తర్వాత సాకల వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి కింద కాలుగోళ్ళు అయితే తీస్తారనమాట. అది చేసేటప్పుడు కొంగులు కూడా వేస్తారనమాట. తన కాలు కింద అయితే అందరూ కొంగులు వేసేసారు. ఇప్పుడు కొంగులు తీయాలంటే మనీ అయితే వేయాలి. ఇక ఈ కొంగు వేసిన వాళ్ళందరికీ మా అమ్మ 200 అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. 200 ఇచ్చి ఇంకా లేవండి అని చెప్పి. ఈ కొంగులు కూడా ఓన్లీ అక్క చెల్లెళ్ళ వరుస అయిన వాళ్ళే వేస్తారు, అక్క లేదా అత్త వాళ్ళు వేస్తారు. సో అలా అయితే ఇప్పుడు మనది కంప్లీట్ అయింది. నాకైతే 200 నోట్ వచ్చేసింది కొత్తది. మిగతా వాళ్ళు ఇంకా కొంచెం డిమాండ్ చేస్తున్నారు, కానీ మా మమ్మీ అసలు వేయదనమాట. ఇక ఇప్పుడైతే వాటర్ పట్టుకొని ఆ 3 సార్లు అయితే తిప్పాలి. తిప్పైతే తన మీద అయితే వేస్తారు. చూడండి, మళ్ళీ తనకి పసుపు అయితే రాస్తున్నారు. చూడండి, పసుపులో వాటర్ అంతా పోసేశారు. పోసి ఆ పసుపుని ఇప్పుడు తన ఒళ్ళంతా రాసి ఆ తర్వాత అయితే వాటర్ పోస్తారు. ఫస్ట్ అయితే పాలు పైన పోసారు, ఆ తర్వాత వచ్చి కొబ్బరి నీళ్ళు అయితే పోసారు, ఆ తర్వాత తనకి పసుపు రాసి అయితే వాటర్ వేశారనమాట. ఇక అది అయిపోయాక అందరూ పసుపు రాసి ఒక్కొక్క ముంత వాటర్ అయితే పోస్తూ ఉంటారు తన మీద. ఇక మా చెల్లి స్నానం అయిపోయింది. ఎట్ లాస్ట్ మా చెల్లి రెడీ కూడా అయిపోయింది. చూడండి, ఇక కొబ్బరికాయ పట్టుకొని అయితే రెడీగా ఉంది వెళ్ళిపోవడానికి. పసుపు కొంచెం ఎక్కువ రాయడం వల్ల తన ఫేస్ మొత్తం పసుపుగా ఉంది. ఇంటి నుంచి పెళ్లి కూతుర్ని తీసుకెళ్లే టైం వచ్చి 4 o'clock అనమాట. సో అందుకని అయితే ఆల్రెడీ కార్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మా చెల్లిని తీసుకెళ్ళిపోతారు. ఇక మా చెల్లి కారు ఎక్కేస్తుంది. ఇక పెళ్ళిలోనే కలవాలి, ఇప్పుడైతే కలవడానికి అవ్వదు. పెళ్ళి వచ్చి నైట్ 12 o'clock అనమాట. సో మేమైతే 7 o'clock కల్లా స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. బాయ్ సోము, బాయ్ బాయ్. ఇక మేము పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రజెంట్ అయితే రిసెప్షన్ లాగా అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ అందరూ అయితే చుట్టాలు వచ్చి కూర్చునిపోయారు. తినడం అయితే అయిపోయింది. వచ్చి రాగానే ఫస్ట్ అయితే మేము ఫుడ్కే వెళ్ళిపోయాము. ఇక రిసెప్షన్ లాగా అయిపోయిన తర్వాత చీర మార్చుకొని అయితే వచ్చేసారు. ఇక పెళ్లి స్టార్ట్ అవ్వబోతుంది.
ఇక మా సైడ్ వచ్చి ఫస్ట్ చిన్నల్లుడికి కాలు కడిగే ముందు ఒకవేళ పెద్దల్లుడు ఉంటే ఫస్ట్ పెద్దల్లుడికి కాలు కడగాలన్నమాట. సో దానికోసం అయితే మా ఆయన వచ్చేసారు. కిందకు వచ్చి ఆ పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు వచ్చి ఆయనకి కాలు కడుగుతున్నారు. కాలు కడిగి జంజం వేసి ఇంకా బట్టలు అయితే చేతిలో పెడతారనమాట. అది పెట్టాకే పెళ్లి కొడుకు దగ్గరికి అయితే వెళ్ళాలి. సో అది అయిపోయిన తర్వాత పైకైతే వెళ్ళిపోతారు. ఇప్పుడైతే పైనకి వెళ్ళి చిన్నల్లుడికి అయితే కాలు కడుగుతున్నారు. ఇక తాళి కట్టే టైం వచ్చేసింది. शूद्रो अजायत चंद्रमा मनसो जातः चक्षुसूर्यो अजायत मुखरिंद्र प्राणाद्वायुर्जायत नाभ्या आसीत् अन्तरिक्षं शीर्ष्णोऽग्यो समवर्तत तस्याम्बो निर्दिशतु तथा कल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् ॐ अभ्यसम्भूत प्रतिज्ञा रजाचार विश्वकर्मणस्तमवर्तदादि तस्यत्पश्चात् विदधद्रूपमेते तत्पुरुषस्य विश्वमाजानमग्रे ओम प्रजापतिश्चरतिगर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिं मरीचीनां पदमिच्छन्ति वेदसः यो देवेभ्यः आतपति यो మా సైడ్ వచ్చి 3 తాళ్ళు 3 సార్లు అయితే కడతారు. సో 9 ముడులు అనమాట టోటల్గా. ఇక ఎట్ లాస్ట్ ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది, సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్. లక్ష్మీ శపథ్యో రాత్రే పార్శ్వే నక్షత్రాన్ని రూపం అశ్వి నవ్యాత్తం ఇష్టం మనుషాన అమం మనుషాన సర్వం మనుషాన. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో అయితే ఇంతే గైస్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.